నమస్తే అండి, తెలుగు వంటల స్వాగతం. ఈరోజు మనం స్వీట్ మైసూర్ పాక్ చేసుకుంటున్నాం. అది ఎలా తయారు చేసి చూద్దామండి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నామండి. అది ఫస్ట్ మనం జల్లించుకోవాలి. మొత్తం ఒక కప్పు తీసుకున్నామండి శనగపిండి. పిండి అనేది ఇలాగ మనం జల్లించుకుంటే ఉండలు లేకుండా ఉంటుందండి. అందుకే మనం జల్లించుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటున్నామండి. దాని మీద మనం బౌల్ పెట్టుకుంటున్నాం. మనం ఇప్పుడు ఫస్ట్ పంచదార అనేది 2 కప్స్ తీసుకున్నాం. మనం ఎప్పుడైతే ఏ కప్పుతో మనం మెజర్మెంట్ అయితే 1 కప్పు శనగపిండి తీసుకుంటామో ఆ కప్పుతో 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. ఇది మనం పాకం చేసుకోవాలండి. 2 కప్పులు వేసుకున్నాం. అలా కొంచెం వాటర్ పోసుకోవాలి పాకంకి. కలుపుకోండి. ఇలాగ పంచదార కరనివ్వండి మొత్తం. ఈ లోపు మనం పక్కన ఆయిల్ పెట్టుకోవాలండి. దీనికి ఆయిల్ అనేది మనం ఆ బౌల్ తీసుకుంటే ఆ 2 బౌల్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో నెయ్యి కూడా వేసుకుంటున్నామండి. కొద్దిగా కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం. చూడండి, పాకం చూసుకుని వేసుకోండి. పాకం వచ్చిందో చూసుకోండి ఒకసారి. మళ్ళీ చిన్న తేగ వచ్చింది కదండి. ఓకే, ఇప్పుడు పాకం వచ్చినట్టుగా ఇలా తేగ వచ్చింది కదండి. ఇప్పుడు మనం పాకం అయి వచ్చినట్టే. ఇప్పుడు మనం పిండి వేసుకొని ఇందులో మనం కలుపుకోవాలి. పిండి కొంచెం ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఇందులో మైసూర్ పాకం అనేది పాకంలో ఫుల్గా పిండి అంతా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఉండలు లేకుండా చేసుకోండి పిండి మొత్తం అంతా. మొత్తం ఈ పిండి అంతా ఈ పాకంలో కలిసిపోవాలండి. మొత్తం అలా వేస్తాం కదా, పిండి మొత్తం వేసేసాము. ఇప్పుడు శుభ్రంగా ఇది కొంచెం ఉడికే విధంగా ఉండాలి. మొత్తం అంతా ఉండలు లేకుండా చేసుకోవాలి. చూస్తున్నారా ఇలా మొత్తం ఉండలు లేకుండా అవుతున్నాయి. అలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకున్నామండి. ఆ బౌల్కి మొత్తం అంతా మనం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాం కదండి, ఇలా ఉంచుకోవాలి. అది అయిన తర్వాత ఇందులో వేసుకుందాం. అది మొత్తం అంతా మన ఆయిల్ అంతా దానికి అబ్జర్వ్ చేసుకుంటుందండి. కొంచెం 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 వేసుకోవాలి. అలా వేసుకోవాలండి ఆయిల్ అనేది. అలా ఆయిల్ కొంచెం కొంచెం వేసుకొని మీరు అది తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు మీరు. ఇది మొత్తం ఈ ఆయిల్ అంతా అది అప్లై చేసుకుంటుంది, మొత్తం అంతా పీల్చుకుంటుంది. ఎప్పుడైతే మనకి ఇది ఇలాగైతే ఇంక విడుతుందో అప్పుడు మనం దీన్ని బౌల్ వేసుకోవాలి.
ఇలా కొంచెం చూసారా, మనం దానికి బౌల్ కానీ అంటకుండా ఉంటుంది కదా, కాబట్టి ఇది కూడా మనం ఆల్మోస్ట్గా అయిపోయిందండి. ఇది అవుతుంది కాబట్టి ఇలా ఉడకనివ్వాలండి. ఆయిల్ మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. కొంచెం కొంచెం వేసుకొని మీరు కలుపుకోండి. ఫ్రెండ్స్, ఈ మైసూర్ పాకం ఎలా చేయాలో మా ఛానల్లో చూడండి ఫ్రెండ్స్, మర్చిపోద్దు. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా తెలుగు వంటలకి ఈ మైసూర్ పాక్ స్వీట్ అనేది చాలామంది కూడా పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఇలా తిప్పుకోనండి, ఆయిల్ పోసాం కాబట్టి మన అదంతా ఆ పిన్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి మొత్తం అంతా మైసూర్ పాకంకి. చాలా బదులు కొంచెం కొంచెం వేసుకుంటా ఫ్రెండ్స్. సిమ్లో కొంచెం పెట్టుకొని మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఎంత తిప్పితే అంత మంచిదండి. ఇది కొంచెం కొంచెం ఆయిల్ కొంచెం కొంచెం వేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ మనం కొంచెం కొంచెం పోసుకుంటూ మనం వేయాలి. దీన్ని తిప్పుకోవాలి. మనం చూసా అది కళాయికి మనం అది కొంచెం సపరేట్ అవుతుంది కాబట్టి అండ్ లాస్ట్ అలాగైతే మనకి మైసూర్ పాకం తయారైనట్టేనే. మొత్తం ఆయిల్ పోసేసుకున్నాం అందులో. ఓకే, చూసా ఇలా కళాయికి మనం అది సపరేట్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి మైసూర్ పాకం తయారైపోయిందండి. ఇది మనం స్టవ్ ఆపేసుకుందాం. అందులో పంపించుకోవాలండి మొత్తం అంతా. ఏ బౌల్ తీసుకున్నా బౌల్ వేసుకోవాలి. అలాగా మనం ముందుగా నెయ్యి రాసుకొని పెట్టుకున్నాం కదండి బౌల్, ఆ బౌల్లో వేసేయాలి మొత్తం. దాన్ని ఆడద్దు, అలా వేసి అలా ఉంచేయండి. మనం ఈ బౌల్లో వేసుకున్నాం కదండి, ఒక్క 2 minutes అయినాక దీన్ని కట్ చేసుకోవాలి. మళ్ళీ 2 minutes అంటే కొంచెం సేపు కట్ చేసుకోవాలండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇది బాగా చల్లగైపోయిన తర్వాత మనకి కటింగ్ అని అవ్వదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఒక 2 minutes అయిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇది ఇలా మనం కట్ చేసుకొని ఉంచుకోవాలండి. మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకుని ఒక 3-4 hours చల్లగైన తర్వాత మనం చూసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకున్నాక చల్లబడింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తిరిగేసుకుందాం.
ఇంకా ఫ్రెండ్స్ మనం చూసాం కదా, ఇంకా ఫ్రెండ్స్ చూసారా ఎలాగ వచ్చిందో మన మైసూర్ పాకం. సేమ్ మనం ఇప్పుడు మనం ఎలాగైతే స్వీట్ షాప్లో కొనుక్కుంటున్నాం కదా, ఈ మైసూర్ పాక్ అనేది సేమ్ అదే విధంగా మనకు కూడా వచ్చింది. చూడండి, చూసారా సేమ్ మైసూర్ పాకం ఎలాగైతే వచ్చిందో అలాగే మైసూర్ పాకం అంతా ఇది మనకి. అది మనం ఇప్పుడు ఇది తీసుకుని చూడండి లోపల ఎంత గొల్లగా ఉందో. చూసారా మైసూర్ పాకం సేమ్ మన స్వీట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మైసూర్ పాక్ అనేది ఎలా తయారు చేయాలో మా ఛానల్లో చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్.